వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు చక్కగా తినేస్తారు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు బ్రెడ్ సైజెస్ 4, గుడ్లు 2, షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, పాలు ఇవి కాచి చల్లారబెట్టుకున్న పాలండి, ఇవి 1 కప్పు, నెయ్యి, ఈ నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు. అంతే అండి, చాలా సింపుల్. ఈ 5 మనకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇలా ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ఈ 2 గుడ్లని పగలకొట్టి వేసేసేయండి. ఇక్కడ నేను ఒక 4 బ్రెడ్ ఆమ్లెట్లకు సరిపడా వేసుకుంటున్నాను. అంటే 2 గుడ్లు వేసుకుంటే ఒక 4 వస్తాయి. మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే ఇంకొక గుడ్డు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. దీంట్లోనే మీరు తీపి ఎంత తినగలరో అంత షుగర్ వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. దీంట్లోనే పాలు యాడ్ చేసుకోండి. ఈ పాలు మరీ ఎక్కువ పోసుకోవద్దండి. మరీ లిక్విడ్గా ఉన్నా కానీ మనకి బ్రెడ్ దీంట్లో ముంచినప్పుడు చూసారా, ఈ విధంగా మొత్తం ఆ షుగరు, ఆ ఎగ్, ఈ గుడ్డు, పాలు మొత్తం కలిసిపోయేటట్టు బాగా తిప్పండి. చూసారు, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరీ లిక్విడ్గా వేసుకోవద్దండి, బ్రెడ్ ఆమ్లెట్ సరిగ్గా రాదు. మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకోవాలి అంటే ఒక ఎగ్, కొంచెం పాలు, షుగర్ కొంచెం పెంచుకోండి, సరిపోతుంది. ఇంతే. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోండి. పెనం పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దీనిని ఒక్కసారి గెంటితో ఇలా కలియబెట్టండి. దీని మీద కొంచెం నెయ్యి వేసుకోండి. ఇది పిల్లల కోసం కదండి చేసేది. నెయ్యి ఉంటే ఇట్టే తినేస్తారు వాళ్ళు. ఇది ఉంది కదా, ఈ బ్రెడ్ని ఇలా ముంచేసేయండి. 2 సైడ్స్ ఇలా ముంచి డైరెక్ట్గా ఇలా వేసేసేయండి. చూసారు కదా, దీని మీద ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. మీ పిల్లలు కానీ ఎగ్ తినకుంటే ఇది చేసి పెట్టేసేయండి, చక్కగా తినేస్తారు. ఇలా తిప్పేయండి. ఇలా 2 సైడ్ల బాగా కాల్చుకోండి. ఇలా కాల్చుకున్నట్లయితే ఎంతో టేస్ట్గా ఉండే స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది కదా. మీ పిల్లలు చక్కగా తినేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకొకటి వేద్దాం. ఇంకొకటి వేసి చూపిస్తాను. వేసుకునే ప్రతిసారి ఒకసారి దీన్ని కలయబెట్టుకోండి, ఎందుకంటే మొత్తం
కలిసిపోతుంది. మళ్ళీ ఈ బ్రెడ్ని ఇలా 2 సైడ్స్ ముంచేసి ఇలా వేసేసుకోండి. కావాలంటే కొంచెం తీసి దీనిపైన కూడా వేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ తొందరగా పీల్చేస్తుంది కాబట్టి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం దీనిపైన నెయ్యి వేసుకోండి. టూ సైడ్స్ కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోండి. మెల్లగా తిప్పేసుకోండి, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. అంతే, చాలా సింపుల్ కదండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అదేవిధంగా ఎగ్ వేసాము, పాలు వేసాము, నెయ్యి వేసాము, పిల్లలకి చాలా హెల్దీ అండి. ఒకసారి ఈ వంటని మీ పిల్లలకి చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. అంతే, అయిపోయింది కదా. దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. అది కూడా కాక చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారా, ఇలా అంటే కట్ అయిపోతున్నాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఎంతో ఇష్టంగా తింటారు మీ పిల్లలు. కానీ గుడ్డు తినకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా తినేస్తారు. ఇష్టం ఉంటే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.